నమస్కారం అండి. నాకు బాగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి కుమారుడు కరెంటు షాక్ వల్ల చనిపోవడం జరిగిందండి. అది ఎలా జరిగిందంటే, ఇది ఒక పెద్ద ప్లాట్ అండి. దీనికి ఈ ఈస్ట్ ఫేస్లో రోడ్ ఉంది. దీనికి ఈ ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయము, ఇది ఒక వీధి పోటు ఉందండి. దీనికి తూర్పు ఆగ్నేయంలో వీధి పోటు ఉంది. దీనికి ఈ మెయిన్ రోడ్డుకి ఈస్ట్ ఫేస్లో ఇక్కడ గేటు పెట్టిండండి. గేటు మాత్రం కరెక్ట్గానే ఉంది. ఈశాన్యంలో పెట్టిండు, ఇది మాత్రం కరెక్ట్గానే ఉంది. అయితే అతను చేసిన తప్పు ఏంటంటే, ఈ వీధి పోటు ఇది ఈస్ట్ కదండి, ఇది ఈస్ట్ కదా. ఈస్ట్లో ఈ ఆగ్నేయంలో ఎదురుగా ఒక రోడ్ వచ్చి ఈ ప్లాట్కి తగులుతుందండి. ఇది తూర్పు ఆగ్నేయం వీధి పోటు అవుతుంది. ఈ తూర్పు ఆగ్నేయం వీధి పోటు వల్ల ఆయువు ఆరోగ్యం అంతమొందిస్తుందండి. కాబట్టి ఇది వెనక ముందు వాస్తు దాని పని అది చేస్తుంది. అతను చేసిన తప్పేంటంటే, ఇంకొకటి, ఈ రోడ్డుకి ఇక్కడ 2 రూములు నిర్మించడం జరిగింది. రోడ్డుకి నిజానికి ఈ 2 రూములు ఇక్కడ పశ్చిమానికి ఈ వైపు ఇక్కడి నుండి ఎక్కడ కట్టినా బాగుండేది. కానీ అతను ఈ ముందు రోడ్డుకే 2 రూములు వేయడం జరిగింది. వెనక మొత్తం ఖాళీ ప్లేస్ ఉందండి. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఇందులో కరెంటు మీటరు బోరింగు స్టార్ట్ చేయడానికి ఆన్ చేసినప్పుడు అతనికి షాక్ కొట్టి చనిపోవడం జరిగిందండి. అయితే ఇది ఇలా జరగడానికి కారణం ఆగ్నేయపు వీధిపోటు. కాబట్టి ఇలాంటి వీధిపోటు ఉన్న చిన్న ప్లాట్ అయినా సరే, పెద్ద ప్లాట్ అయినా సరే, ఎప్పుడు కూడా కొనకూడదు. ఒకవేళ కొన్నా దానిని ఈ వీధిపోటు ఉన్నంత వరకు దీనిని డివైడ్ చేయాలండి. ఇది ఇంతవరకు డివైడ్ చేసి దీనిని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనిని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ ఒకరి పేరు మీదనే చేయకూడదు. అయితే ఈ 2 రూములు కూడా ఈశాన్యంలో కట్టడం జరిగిందండి. ఈశాన్యం నిర్మాణము కూడా మరణానికి మూలమవుతుంది. కాబట్టి వారి కుమారుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగిందండి. సో మనకు ఈ తూర్పు ఆగ్నేయం వల్ల, రెండోది తూర్పు ఈశాన్యంలో ఈ 2 నిర్మాణం వల్ల ఇలా జరిగిందండి. వాస్తు అనేది దాని పని అది చేస్తూనే ఉంటుంది. కాకపోతే కొన్ని సమయాల్లో టైం పట్టవచ్చు, కొన్ని సమయాల్లో క్విక్ రియాక్షన్ ఉండొచ్చు. అది ఏదో ఒకప్పుడు జరగనిదే తప్పదండి. దీంతో పాటు ఇంకొక 3 వీధిపోట్లు ఉంటాయండి. ఒకటి ఇది ఈస్ట్ అన్నప్పుడు ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. సో ఈ నార్త్లో కూడా, అంటే ఉత్తరంలో కూడా ఈ వాయవ్య వీధిపోటు, ఇలా ఈ మొత్తం ప్లాట్కి వాయవ్యంలో వచ్చే రోడ్డు ఉంటే ఇలాంటి ప్లాట్కు కొనొద్దండి. అలాగే ఈ వెస్ట్ ఫేస్లో కూడా పశ్చిమ నైరుతిలో ఇలాంటి రోడ్ వచ్చి మన ప్లాట్కు జరిగినప్పుడు ఇలాంటి ప్లాట్ కొనొద్దు. అలాగే ఇది దక్షిణం కదండి, సౌత్. దక్షిణం నుంచి కూడా మనకు దక్షిణ నైరుతి నుంచి ఇలా వచ్చే రోడ్డు మన ప్లాట్ కనుక ఉంటే అలాంటి ప్లాట్లు ఎప్పుడు కొనకూడదండి. సో వీళ్ళ విషయంలో మాత్రం 2 మాత్రం ముఖ్యంగా అతని చావుకు కారణమైనాయండి. ఒకటి తూర్పు ఆగ్నేయం, రెండవది ఈశాన్య నిర్మాణం. ఇలా ఎప్పుడు చేయకూడదు. ఎవరైనా సరే, నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తుంటాను, మీరు ప్లాట్ కొన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నా, ఈవెన్ భూమి కొన్నా, కొనే ముందు వాస్తు
బాగా తెలిసిన తన్ని పిలిపించుకొని చూపించుకొని అప్పుడు మీరు ప్లాట్లు కొన్నా, భూమి కొన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొన్నా తప్పకుండా వాస్తును సంప్రదించి వారు బాగుంది అంటేనే ప్లాట్ కొనండి, భూమి కొనండి, అపార్ట్మెంట్లో కూడా ఫ్లాట్ కొనండి, ఇల్లు కొనండి. కానీ మీరు తొందరపడి ఎప్పుడూ కూడా తక్కువకు వస్తుందనో రేటు, దగ్గర ఉందనో రోడ్డుకి ఇలా ఆలోచించకుండా రోడ్డుకి దూరం ఉన్నా సరే మంచి ప్లాట్ను ఎన్నుకోండి, ఎత్తైన ప్లేస్లో ఉన్నది ఎన్నుకోండి. ప్లాట్ ఎప్పుడే కానీ ఈ తూర్పు రోడ్ ఉంటే ఇటు దక్షిణం నుంచి ఉత్తరానికి పల్లంగా ఉండాలి. ఉత్తరం రోడ్ ఉంటే పశ్చిమం నుండి తూర్పుకు పల్లంగా ఉండాలి. దక్షిణం రోడ్ ఉంటే పశ్చిమం నుండి తూర్పుకు పల్లంగా ఉండాలి. ఒకవేళ వెస్ట్ ఫేస్ రోడ్ ఉంటే ఈ దక్షిణం నుండి ఉత్తరానికి పల్లంగా ఉండేటటువంటి ప్లాటుని మీరు చూస్ చేసుకోండి. అప్పుడు ఆ తర్వాత మనం ఇల్లు కట్టుకుంటే అవి చాలా ప్లస్ పాయింట్ అవుతాయి మన అభివృద్ధికి. సో ఈ ఈ ఈ ప్లాట్ విషయంలో మాత్రం ఈ 2 కారణాల వల్ల ఆ అబ్బాయి చనిపోవడం జరిగిందండి. కాబట్టి ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందు మీరు వాస్తును సంప్రదించండి. బాగా మంచిగా తెలిసిన వాస్తు శాస్త్రజ్ఞుని పిలిపించి మీరు ఇల్లు కట్టిన, ఫ్లాట్ కొనుక్కున్న సంప్రదించండి. నా నెంబర్ ఇక్కడ ఉంది. మీరు ఎవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.